హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే అయితే వచ్చేసిందండి. చేపలు అయితే వచ్చినాయి. ఇలా మాకు చేను కాడ అయితే చేపలు అయితే పడతారండి, చెరువు కాడ. అక్కడ చేపలు అయితే తీసుకొచ్చారు. ఇది దగ్గర దగ్గర 3 కేజీలు ఉంది. దీన్ని అయితే ఇలా పెద్ద చాకోట్ తీసుకొని శుభ్రంగా పొట్టంతా తీసేసి రెక్కలన్నీ తీసేసేసి నీట్గా ఇలా అయితే శుభ్రం చేసేసుకుందాము. ఈరోజు చేపల పులుసు అయితే పెట్టుకుందాము. నీట్గా ప్రతి రెక్క కూడా ఇలా అయితే తీసేయండి. ఇది చాలా బరువుగా వెయిట్ ఎక్కువగా ఉంది. కత్తిపీటన అయితే రాలేదు. అందుకని ఇలా కత్తెట్టు అయితే నరికేస్తున్నారు మగవాళ్ళు అవుతేనండి. ఇప్పుడు మనం దీన్ని పులుసంతా గీకేసిన తర్వాత మనం అయితే కట్ చేసేద్దాము. ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు ఇలాగా కోసేద్దామండి. చూడండి, రక్తం అయితే చాలా బ్లడ్ వచ్చేస్తుంది. చాలా ఫ్రెష్గా ఉంది చేప అయితే. చూడండి, లోపల నుంచి బుడగ అయితే తీస్తున్నాను. మనం చిన్నప్పుడు అయితే కాళ్ళ కింద వేసి తొక్కి దాంతో అయితే గొంతులేసేవాళ్ళము. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు. ఇలా పొట్ట అయితే తీసేయండి. పొట్టలో ఉన్న క్లీనింగ్ అంతా చేసేయండి, లోపల ఉన్నదంతా కూడా. ఇప్పుడు పొట్ట ముక్కలు ఓ పక్కన కోసి పెట్టేసుకుందాము. అలాగే ఎన్నుపూస ముక్కలు కూడా మనకి ఎంత పలసగా కావాలో అంత పలసగా కోసేసుకుందామండి. ఇలాగా ప్రతి పీసు కూడా చక్కగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా పొట్ట ముక్కలు కానీ నడుము ముక్కలు కానీ శుభ్రంగా కడిగేయండి. మొత్తం నీట్గా బ్లాక్ ఉన్నది కూడా అంతా క్లీన్ చేసేసుకోండి. మనం బూడిది తడి చేసుకుని కోసాం కదా, శుభ్రం చేసుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం అయితే చూద్దాం రండి. ఇలా లావు మొగ్గలు లాలికాయలు 4 అయితే తీసుకోండి. ఇలాగా ఎల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగ, లాలిక్కాయ, అలాగే ఉల్లిపాయ ముక్కలు మొత్తం మిక్సీకి అయితే పట్టుకుందామండి. వెండి కొబ్బరి అయినా సరే, పచ్చి కొబ్బరి అయినా సరే యాడ్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకుని ఇలా మిక్సీలో పక్కన పెట్టుకోండి. అలాగే వాటర్ అయితే ఒక 1/2 లీటర్ పెట్టుకుని, చింతపండు అయితే ఒక 3 నిమ్మకాయలంతా వేసుకుని బాగా నానబెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా ఒక పెద్ద బాండ్లీ పెట్టుకొని వేడిశనగాయలతో ఈరోజు మనం చేపల పులుసు అయితే పెట్టుకోబోతున్నాము. కావాల్సినంత వేడిశనగాయలు అయితే యాడ్ చేసుకోండి. అలాగే పొండి పచ్చిమిర్చి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకుని ఇలా అయితే ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోండి. ఈ విధంగా చూడండి, చక్కగా కలర్ కూడా వచ్చేస్తున్నాయి. మనం మసాలా పెట్టుకున్నదంతా కూడా ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఈ విధంగా వేపుకోవటం వల్ల కమ్మటి వాసన వస్తుంది. మనకి ఉల్లిపాయ వాసన అది రాకుండా బాగుంటుంది. ఇలా పసుపు అయితే 1 స్పూన్ యాడ్ చేసుకుని బాగా వేపుకోండి. అలాగే కల్లుప్పు 2 స్పూన్లు యాడ్ చేసుకొని దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి. కారం 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా స్మెల్ పోయే వరకు బాగా వేపేసుకోండి. ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు వేపుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న శుభ్రంగా కడిగిన చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా పేర్చేసుకుని ఈ విధంగా ఒక 15 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ప్రతి ఒక్కరికి కూడా చేపల పులుసు అంటే చాలా ప్రీతికరం అండి. ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని 15 నిమిషాల తర్వాత ఒక్కొక్క పీసు చక్కగా తిరగవేసుకొని ఇలా మళ్ళీ ఒక 15 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకుందాము. మనకి స్మెల్ పోయే వరకు ప్రతి వస్తువు కూడా బాగా మగ్గనిచ్చుకుంటేనే అప్పుడు మనకి ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా 15 నిమిషాలు మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా యాడ్ చేసుకుందాము. అలాగే మనం మసాలా పెట్టిన మసాలా గిన్నె ఉంది కదా, దాన్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మనకి పులుసుకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి. బాగా మూత పెట్టుకొని దగ్గరికంటా వచ్చే వరకు కుక్ చేసుకోండి, బాగా ముక్క ఉడికే వరకు. పులుసు ఎప్పుడూ కూడా మనకి పలసగా నీళ్ళలాగా ఉండకూడదు. చిక్కగా మనకి రైస్కి అంటుకునేలాగా చిక్కగా పెట్టుకోండి. ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. పులుసు అలాగే బాగా తిక్కిగా అవుతుంది. అప్పుడే చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూడండి. సరిపోకపోతే కనుక కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా దగ్గరికంటా ఉడికించుకొని పక్కకైతే పెట్టుకుందాం. కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎంతో అందంగా కలర్ఫుల్గా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చల్లారితేనే పులుసు ఎప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు మనం రైస్ అయితే పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చేప ముక్కలన్నీ కూడా కంటి చూపు మెరుగుపరుస్తుందండి చేపల పులుసు. ప్రతి చేప కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా పచ్చిమిర్చితో మీరు చేప ముక్కలన్నీ తీసేసుకొని, పచ్చిమిర్చి కూడా తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇవి కారం ఉండవు, ఆయిల్లో వేగినవి. అలాగే ఉప్పు కారం అన్నీ బాగా పట్టింది పులుసు కూడా. ఈ పులుసు తీసుకుని మనం రైస్ మీద యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చూద్దాం. ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు తయారు చేసుకుని తినటం వల్ల మనకి ఎన్నుముక్క బిగువుగా ఉంటుందండి. ఎందుకంటే ఇది చింతపండుతో తయారు చేసుకున్నాము. చింతపండు మీకు తెలిసిందే, వాటి కర్ర ఎంత గట్టిగా ఉంటుందో మా ఎన్నుపూస కూడా అంత గట్టిగా ఉంటుందండి. తప్పనిసరిగా చేపల పులుసు అయితే తయారు చేసుకోండి. పచ్చిమిర్చి కూడా తీసుకోండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఎక్కువగా కారం అయితే లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. తినగలిగినోళ్ళు తినండి, లేకపోతే కిప్ చేయొచ్చు. ఇలా పీస్ కూడా చూడండి మెత్తగా స్మూత్గా కరిగిపోతుంది. ఎంతో రుచికరమైన పులుసు రెడీ. బై బై ఫ్రెండ్స్.